ఆ ఠాగూర్ చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్తో ఇదంతా చేస్తున్నాడు మేడం. మీరిప్పుడు అక్కడికి వెళ్తే మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు మేడం. ఏం చేస్తాడో నేను చూస్తాను. ఠాగూర్, ఏంటి నువ్వు చేస్తుంది? నీ కూతురు పిచ్చి నీకు పట్టిందా? నా కంపెనీలో నా మనుషుల మీద కాల్పులు జరుపుతావా? అక్కడ అక్కడ సంతోష్ చావు బతుకుల మధ్య ఉన్నాడు. అసలు ఏంటి నీ ఉద్దేశం? నీ భర్త చావు బతుకుల మధ్య ఉన్నాడని నువ్వు అంతగా టెన్షన్ పడిపోతున్నావు? నీ మూలంగా, అలేఖ్య మూలంగా నా కూతురు చావు అంచుల దాకా వెళ్ళింది. మరి దానికి సమాధానం ఏంటి? నా కూతురు విషయంలో ధనుంజయరా, నువ్వు, అలేఖ్య అంతా నా కళ్ళు కప్పేశారు. దానికి మీరంతా ఏం సమాధానం చెప్తారో? అయితే నీ కూతురు చేసిన దుర్మార్గాలన్నీ మర్చిపోయావా? నా కూతురు అలా చేయడానికి కారణం మీరే. అరుంధతిలా మారడానికి కారణం మీరే. అది తెలుసుకున్నాను కాబట్టే నేను నా కూతురికి సపోర్ట్గా నిలబడ్డాను. అందుకే నా కూతుర్ని ఈ కంపెనీ చైర్లో కూర్చోబెట్టాను. నీకు నీ కూతురికి ఏ హక్కుందని ఈ కంపెనీలో అడుగు పెట్టారు? మర్యాదగా నీ కూతురుని తీసుకుని బయటికి పో. ఈ కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చింది నా కూతురే. ఈ కంపెనీని డెవలప్ చేయడానికి కష్టపడింది నా కూతురైతే ప్రతిఫలం మీరు అనుభవిస్తున్నారు. చూడు ఠాగూర్, నువ్వు మాఫియా వాడివైనా నీలో మేము మంచితనాన్ని చూసాం. కానీ అదంతా ఒక నాటకని ఇప్పుడు అర్థమైంది. నీ కూతురు మీద నీకున్న పిచ్చి ప్రేమతో ఏదేదో మాట్లాడుతున్నావు. హిట్లర్కి కూడా నీలాగే ఓ పిచ్చి కూతురుండేదట. అతను తన కూతురికి అలా అయ్యిందనే ఫ్రస్ట్రేషన్ లో ఉండేవాడట. అది కూడా ఆయన కొంత రాక్షసుల్లా మారడానికి కారణం అయింది. అందుకే అతని చరిత్రలో మచ్చగా మిగిలిపోయాడు. అది గుర్తు పెట్టుకో. నువ్వు చెప్పాలనుకున్నా చెప్పావు కదా, వెళ్ళిపో. రే ఠాగూర్, ఇది నా కంపెనీ. నా కంపెనీలో నుంచి నన్ను వెళ్ళిపోవడానికి అసలు నువ్వెవడివి? మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా కలిసి నన్ను చైర్పర్సన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. వెంటనే మీటింగ్ అరేంజ్ చేసి నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. అలాగా? చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారా? అలాగే మీ డైరెక్టర్స్ ఎవరెవరో రమ్మను. ఇంకా ఎవరెవరిని పిలుస్తావు వాళ్ళని కూడా పిలు. అందరి సంగతి తేల్చేస్తాను. ఠాగూర్, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువట. నీకు రోజులు దగ్గర పడ్డాయి కాబట్టే ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. మా డైరెక్టర్ సంగతి నీకు తెలీదు. వాళ్ళు నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశారు. అయితే రమ్మను, నన్ను కూడా ఒకసారి చూసినట్టు అవుతుంది.
మీకోసమే వెయిట్ చేస్తున్నాను. కూర్చోండి. చూడండి, ఇప్పుడు మన ఐఎస్ కంపెనీ క్లిష్ట పరిస్థితుల్లో పడింది. ఇది అసలు మనం ఎవ్వరూ ఊహించండి. ఠాగూర్ అనే వ్యక్తి దౌర్జన్యంగా తన కూతుర్ని చైర్పర్సన్ సీట్లో కూర్చోబెట్టాడు. మీ అందరికీ తెలుసు అరుంధతి మన కంపెనీకి ఎంత ద్రోహం చేసిందో. చివరికి ఆ అరుంధతి నన్ను చంపి ఈ ఐఎస్ కంపెనీని స్వాధీనం చేసుకోవాలని చూసింది. జాలి దయ దాక్షిణ్యం లేకుండా ప్రవర్తించింది. సార్, కింద ఛాంబర్లో ఐశ్వర్య తన కమిటీ మెంబర్స్తో మీటింగ్ పెట్టుకుంది సార్. పద. ఆ ఠాగూర్ తనకి ఇండియాలో ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో, మాఫియా బ్యాక్గ్రౌండ్ తో ఐఎస్ కంపెనీలోకి అడుగు పెట్టగలిగాడు. మనం ఆ ఠాగూర్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. క్లిష్టమైన పరిస్థితుల్లో ఎన్నోసార్లు మీరంతా నాకు సపోర్ట్ గా నిలబడ్డారు. మీరు అలేఖ్య నాకు సపోర్ట్ గా నిలబడకపోతే నేను ఈ రోజు ఐఎస్ కంపెనీ చైర్పర్సన్ అయ్యేదాన్నే కాదు. ఇప్పుడు మనం అంతా మీడియాని, ప్రెస్ ని పిలిపించి మొత్తం జరిగిందంతా వాళ్ళకి వివరించి ఆ తర్వాత పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. ఆ ఠాగూర్ని అరెస్ట్ చేద్దాం. ఈ ఠాగూర్ ఆల్రెడీ సింగపూర్లో అరెస్ట్ అయ్యి విడుదలయ్యి ఇండియాకి వచ్చాడు మేడం. ఇప్పుడు నువ్వు నన్ను అరెస్ట్ చేయించి ఇక్కడ జైలుకి పంపిద్దాం అనుకుంటున్నావా? రే ఠాగూర్, ఇదిగో వీళ్ళంతా నా కమిటీ మెంబర్స్. వీళ్ళందరూ నాకు సపోర్ట్ గా ఉన్నంత కాలం నువ్వు నా కంపెనీని ఏమీ చేయలేవు. ఐశ్వర్య, ఈ ఠాగూర్ని చాలా తక్కువగా అంచనా వేశావు. ఈ ఠాగూర్ గన్తో కాదు, మైండ్తో ఎక్కువ పని చేస్తాడు. ఇంకా అర్థం కాలేదా ఐశ్వర్య? ఇప్పుడు వీళ్ళంతా నా మనుషులైపోయారు. నువ్వు ఇలాంటిదేదో చేస్తావని నాకు ముందే తెలుసు. వీళ్ల సపోర్ట్ లేకుండా నేను ఈ కంపెనీని స్వాధీనం చేసుకోలేనని కూడా తెలుసు. అందుకే వీళ్ళందరినీ ఎప్పుడో నా వైపుకు తిప్పేసుకున్నాను. ఇది మోసం, ఇది మోసం, ఇది చాలా అన్యాయం. మీరెవరూ ఠాగూర్కి భయపడద్దు. మనం అంతా యూనిటీతో ఉంటే ఈ ఠాగూర్ ఏమీ చేయలేడు.
అందరినీ ఎంతో నమ్మాను. మీరు నా మనుషులు అనుకున్నాను. మీరింత పని చేస్తారా? దయచేసి దయచేసి మీరెవరూ ఈ ఠాగూర్ మాయలో పడకండి. ఐశ్వర్య, నువ్వు ఎంత బ్రతిమాలినా ఎంత మాట్లాడినా వీళ్ళ నోటి వెంట ఒక్క మాట కూడా రాదు. వీళ్ళు పక్కా ఈ ఠాగూర్ మనుషులు. వీళ్ళంతా నా కూతురికే సపోర్ట్ చేస్తారు. ఐశ్వర్య, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ ఈ కంపెనీ మొహం చూడకు. లేదంటే నీ భర్తకు పట్టిన గతే నీకు పడుతుంది. రే ఠాగూర్, నీకు వీళ్ళందరూ భయపడచ్చేమో గాని ఈ ఐశ్వర్య మాత్రం అస్సలు భయపడదు. నీ బెదిరింపులకే లొంగదు. ఇలాంటి సిగ్గులేని మెంబర్స్ ని నువ్వు నీ వైపుకి తిప్పుకున్నా ఈ ఐశ్వర్య మాత్రం ఈ ఐఎస్ కంపెనీని వదలదు. నా చైర్ నాదే. అరుంధతి, లేవే లేవే, నా చైర్లో కూర్చుంటావే. పోవే. ఈ చైర్ నాది, ఈ ఐశ్వర్యది. ఇది ఎప్పటికీ నీ కూతురిది కాదు. కానివ్వను. అంకుల్ అంకుల్, ఇది ఇది నన్ను కుర్చీలోంచి లాగేసింది అంకుల్. లాగేసింది లాగేసింది. ఎందుకు లాగావే? అది అరుంధతి, అది అలాగే జుత్తు పట్టుకొని బయటికి అలాగే అంకుల్. రావే, లేవే. నన్ను జుట్టు పట్టుకుని కింద పడేస్తావా? నన్ను లాగే కదా. రా, చెప్తా నీ సంగతి. రా, నన్ను కుర్చీలోంచి లాగేస్తావా? ఇప్పుడు చూడండి. వెళ్ళు. భలే భలే. వదలొద్దు అరుంధతి, వదలొద్దు. బయటికి తోసాయి. బాసా, ఇప్పుడు బాసా.
గుడ్ అనుమతి, వెరీ గుడ్. చూసారా అంకుల్, ఐశ్వర్యని ఎంత బాగా బయట గెంటేశానో. అదే కూతురు నీకు ఎప్పటికైనా శాపం అవుతుంది. ఈ ఐశ్వర్య అన్న మాట గుర్తుపెట్టుకో ఠాగూర్, గుర్తుపెట్టుకో. అసలు మీరు మనుషులేనట్రా? మీ అందరినీ మెంబర్స్ ని చేసి మిమ్మల్ని ఒక పొజిషన్ లో కూర్చోబెడితే అలాంటి మేడం ని ఒక పిచ్చిని జుట్టు పట్టుకుని బయటకు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? రే, మహాభారతంలో ద్రౌపదిని కూడా ఇలాగే అవమానించారు. చివరికి ఏమైంది? ద్రౌపదిని అవమానించిన కౌరవులంతా కుక్క చావు చచ్చారు. మీ అందరి బతుకులు కూడా అంతే. ఈ ఐశ్వర్య రోడ్డు మీద పడ్డం కొత్తవి కాదు. ఏనుగు కింద పడితే లేవడానికి టైం తీసుకుంటుంది కానీ గుర్రం కింద పడితే లేవడానికి టైం తీసుకోదు. రే, చూస్తూ ఉండండి మీ అందరి బ్రతుకులు ఏమైపోతాయో.